ఇటీవల హీరోయిన్ నయనతార తన జీవిత కథను ఆధారంగా చేసుకుని 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ మూవీని తెరకెక్కించడం జరిగింది. అయితే ఆ మూవీలో నయనతార తన సినిమాల్లో ఒకటైన 'నేను రౌడీనే' అనే మూవీకి సంబంధించిన 3 సెకండ్ల వీడియో క్లిప్‌ని వాడుకున్నారు. దీంతో ఆ మూవీ నిర్మాత అయిన హీరో ధనుష్ తన అనుమతి లేకుండానే తన సినిమా క్లిప్ వాడినందుకు గాను నయనతార 10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. దీంతో ఆగ్రహానికి లోనైన నయనతార తాజాగా ధనుష్పై విరుచుకుపడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఇలా నయనతార ధైర్యంగా ధనుష్ లాంటి ఓ అగ్ర హీరో గురించి ఓపెన్ అవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఆయన చేసిన అన్యాయాలను బయట పెడుతున్నారు. తాజాగా సింగర్ సుచిత్ర అయితే హీరో ధనుష్ ఒక నీచుడు, సైకో అని, ఆయన తన 22 ఏళ్ల కెరీర్లో 50 సినిమాలు చేయగా సినిమాకు 3 ఆడవాళ్ళ చొప్పున దాదాపు 150 మంది స్త్రీలను లైంగికంగా వేధించాడని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ధనుష్ తన సినిమాల్లో తల్లి పాత్ర పోషించిన ఆడవాళ్లను సైతం వదిలిపెట్టలేదని సుచిత్ర గారు వెల్లడిస్తున్నారు. ఇక ఇలా ధనుష్ కారణంగా కొందరు సినీతారులు తనలా లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే మరికొందరు నయనతారల వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొన్నారని సుచిత్ర ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.